నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడూ చెప్తూ ఉంటారు డాక్టర్లు అందరూ, మీరు ప్రోటీన్ ఎక్కువ తినాలి అని. అయితే మనం కూడా మన భారతీయపు మన బ్రేక్ఫాస్ట్లో మనము ఇడ్లీ, దోశ, ఈ వడలు అన్నిట్లో పప్పు వాడుతుంటాం. ఏం పప్పు వాడుతుంటాం? మినపప్పు వాడుతుంటాం. ఇక ఇలాగే రకరకాల ఆ పప్పు జాతుల్లో మనకి ప్రోటీన్ ఉంటుంది. అంటే మీరు కందిపప్పు తీసుకున్నా, శనగపప్పు తీసుకున్నా అందులో 30% వరకు మనకి ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్స్ ఇవైతే కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది, కానీ ఆ సోయాబీన్ డైరెక్ట్గా మన బాడీ ఆ ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకోలేదు. కాబట్టి మనం మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, రకరకాల పప్పులు ప్రతిరోజు మనం ఏదో రకంగా, అది తాలింపు రూపంలోనా లేకపోతే కూర రూపంలోనా ఇలా తింటూ ఉంటాం. సో మరి ఈ పప్పులో ఉన్న ప్రోటీన్, ముఖ్యంగా వెజిటేరియన్స్ వచ్చేసరికి చాలామంది ఈ వేగన్ అంటారు, లేకపోతే వాళ్ళు కోడిగుడ్డు కూడా ముట్టుకోరు. అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఆ మాంసకృతులు మన శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అలాగే ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళకి ఆ మాంసకృతులు చాలా చాలా ముఖ్యం. కోడిగుడ్డు అన్నా పొద్దున తినాలి అని చెప్పేవాళ్ళు కోడిగుడ్డు కూడా తినకపోతే దానికి ఈ పప్పుతోటి ఆమ్లెట్ కాకుండా మూంగ్లెట్, అలా రకరకాల వెజిటేరియన్ ఆమ్లెట్స్ చేసుకుంటుంటారు. అంటే అందులో ఈరోజు మనము మూంగ్ దాల్, మన పెసరపప్పులో కూడా మన మాంసకృతులు ఉంటాయి. అయితే ఈ పెసరపప్పుతోటి కూడా ఆమ్లెట్ చేసుకుంటారు. దీన్ని ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిపోయింది మూంగ్లెట్ అని. ఇది నార్త్ ఇండియాలో అది శనగపప్పుతో, మినపప్పుతో, పెసరపప్పుతో దేంతో అన్నా చేసుకోవచ్చు. దాన్ని చీలా అని చేస్తారు. అది శనగ పిండితో కూడా మనం చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఈ మూంగ్లెట్ అంటే పెసరపప్పుని నానపెట్టేసి దీన్ని గ్రైండ్ చేసి మీకోసం ఆ మూంగ్లెట్ తయారు చేస్తున్నాను. ఉదయం పూట మన పిల్లలకి మాంసకృతులు ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీని ఇస్తాయి, మనకి ఫ్యాట్స్ మనకి ఎనర్జీ ఇస్తాయి. అంతేకాకుండా స్టోర్ అయ్యి మనకి ఎప్పుడు కావాలంటే ఆ వాడుకోవడానికి ఆ ఎనర్జీ ఇస్తుంది. కానీ మన శరీరాన్ని గట్టిగా, మన కండరాలని, ఎందుకంటే అనేవాళ్ళు కదా కండగలిగినోడే మనిషోయ్ అని, ఆ కండ మనకు కావాలంటే మనకి మాంసకృతులు కావాలి. ఈరోజు ఈ నానబెట్టిన పెసరపప్పుతోటి మనం ఈ మూంగ్లెట్ తయారు చేసుకోవడానికి ఇందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అలాగే దీంట్లో మనం ఈ నానబెట్టుకున్న పెసరపప్పుని మనము ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోండి. పెసరపప్పు నానడానికి గంట పడుతుంది, కానీ నేను సాధారణంగా రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే నా ఈ మూంగ్లెట్ తయారు చేసుకుంటాను. ఈ విధంగా మనకి ఈ పెసరపప్పు, మిరపకాయ, జీలకర్ర, దీంట్లో కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మళ్ళీ ఉప్పుని మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో కొంచెం ఉప్పు ఇందులో వేద్దాం. వేసి దీన్ని గ్రైండ్ చేసినప్పుడు మనకి మంచి పేస్ట్లా వస్తుంది, ఎలా దోశ పిండిలా. దీన్నే మనం ఆమ్లెట్ రూపంలో వేసుకుంటాం. మరి దోశలో మనం వేసేటప్పుడు దాంట్లో ఇప్పుడు కూడా చాలామంది మనం రకరకాల కూరగాయలు గ్రేట్ చేసి అన్నీ వేసి తింటున్నాం. అదేవిధంగా మన ఈ మూంగ్లెట్ ఒక అట్టులా చేసుకొని దాంట్లో రకరకాల కూరగాయలు వేసుకొని తినొచ్చు. అది ఎలా చేయాలో చూపిద్దాను. ముందైతే గ్రైండ్ చేసుకోండి. మన పిండి మిశ్రమం తయారైపోయింది. చూడండి, ఇలా మన పిండి మిశ్రమం తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్, మీకు ఆమ్లెట్లో మనం వేసుకున్నట్టుగా ఉల్లిపాయ, క్యారెట్, ఇందులో నేను క్యాప్సికము, అలాగే అల్లం. అయితే ఇవన్నీ మనం ఇందులోనే డైరెక్ట్ వేసేసుకుందాం. తినడానికి కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అల్లము, క్యాప్సికము, ఉల్లిపాయ, క్యారెట్. అయితే దీంట్లో నుంచి కొంచెం తేమ బయటకు వస్తుంది, కాబట్టి ఇది కలిపిన వెంటనే మనం ఆమ్లెట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మీకు చిన్నగా కొంచెం లావుగా కావాలంటే ఇలాంటి ప్యాన్ వాడుకోవచ్చు. లేదు నాకు సన్నగా కావాలనుకుంటే ఇలా కొంచెం పెద్ద ప్యాన్ కూడా తీసుకోవచ్చు. సో ముందు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ పెనం వేడెక్కే లోపల మన ఈ మిశ్రమాన్ని కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఈ విధంగా మనకి కలిపేసుకుందాం. పర్ఫెక్ట్. అయితే ఇందులో ప్రోటీన్ శాతం కూడా ఉంటుంది. అదే ప్రోటీన్ శాతం మనకి ఈ అట్టులా ఫామ్ అవ్వడానికి
చాలా ఈజీగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ ఇప్పుడు కోడిగుడ్డులో కూడా మనకి ఒక్కొక్క కోడిగుడ్డులో 6-7 గ్రాముల ప్రోటీన్ మనకి అందుతుంది. అదే కనుక 100 గ్రాముల మనం పెసరపప్పు తీసుకుంటే 23 గ్రాముల మనకు ప్రోటీన్ అందుతుంది. సో కోడిగుడ్డులో ఎలా ప్రోటీన్ ఉంటుందో మనకి మినపప్పు ఈ పప్పు జాతుల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనకి 60-70% మనకి ఇందులో ఉండేది కార్బోహైడ్రేట్స్. సో మనకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్లా పనిచేస్తుంది. ఇందులో మనకు కావలసిన ఫైబర్ కూడా ఉండడం కోసం మనం కూరగాయలు అవి తురిమి వేసుకోవచ్చు. సో మనకి మిశ్రమం రెడీ. ఇందులో మీరు వెన్న వేసుకుంటారా, నెయ్యి వేసుకుంటారా మీ ఇష్టం. సో దీంట్లో కొంచెం మరీ ఎక్కువ వేసుకోకండి. ఎప్పుడైనా మనం ఇలాంటి ఆమ్లెట్లు చేసేటప్పుడు నాకు వెజిటేబుల్ ఆయిల్స్ కంటే నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మంట తగ్గించుకుంటాను. అయితే మనకి ఈ మిశ్రమం మరీ పల్చగా చేసుకోకండి. సో దీన్ని మనం పెనం పైన వేసేసుకోండి. వేసి తర్వాత దీన్ని మనకి ఇలా సన్నగా దీని మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోండి. దీన్ని ఇలా కదిలిపేశారనుకోండి, అది మీకు స్ప్రెడ్ కూడా అయిపోతుంది. చాలామంది మరీ సన్నగా కూడా చేసుకుంటారు. కానీ నాకు ఉన్న ఈ పిండంతా కలిపేసుకొని ఒక అట్టులా చేసేసుకుంటే పర్ఫెక్ట్. చూసారా, మనకి ఈ మూంగ్ దాల్తో అన్ని కూరగాయలు అన్నీ వేసుకొని మనం ఆమ్లెట్లా చేసుకున్నాను. అందుకే నాకు కొంచెం సైజు పెద్దగా ఉంటుందని కొంచెం పెద్ద ప్యాన్ కూడా తీసుకున్నాను. మనం స్లో మంటలో కుక్ చేసుకోండి. దీంతో పాటు మనకి ఒక చట్నీ, దీన్ని తినడం కోసం మనం ఒక చట్నీ తయారు చేసుకుందాం. అందరికీ చాలా ఈజీ టేస్టీ చట్నీ ఏంటి అంటే మనము వెల్లుల్లి మిరపకాయలు. అయితే వెల్లుల్లి తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ని మంచిగా, ఆ పుదీనా ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు మంచిగా ఎన్హాన్స్ చేసేది మన వెల్లుల్లి. అలాగే దీంట్లో కొంచెం రాక్ సాల్ట్, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు, అలాగే పుదీనా, కొత్తిమీర వీటిని వేసి దీంతో పాటు దీంట్లో పెరుగు వేసుకోండి. అయితే చిక్కగా ఉంటే బాగుంటుంది, కానీ మరీ అంత చిక్కగా లేదు నా పెరుగు. సో కొంచెం ఇలా పెరుగు తీసుకొని వేసుకోండి. ఒక్కసారి బుర్బుర్ అంటే మన చట్నీ రెడీ. మనము ఇంకా మళ్ళీ తాలింపు అట్లా ఏం వేయకుండా ఈ చట్నీని మనం దీంతో ఎంజాయ్ చేయాలి. సో ఇది స్లోగా కుక్ చేసుకొని ఒక పక్కన మళ్ళీ చూడండి ఎలా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మరో పక్కకి తిప్పుదాం. తిప్పేటప్పుడు జాగ్రత్తగా దాన్ని పక్కకి తిప్పేసుకోండి. దీన్ని స్లోగా కుక్ చేసుకోండి. చూడండి, మరో పక్కకి తిప్పేసేయండి, స్లోగా కుక్ చేయండి. మనకి ఇందులో పచ్చిదనం ఉండకూడదు, అందుకని స్లోగా దీన్ని కుక్ చేసుకోండి. మన ఈ చట్నీ రెడీ ఉంది. బుర్బుర్ అనేసేయండి. మనం చట్నీ తయారు చేసుకొని దీంతోపాటు దీన్ని ముంచుకొని తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. మరోసారి మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే మనం ప్రోటీన్ శాతం మనకి చాలా ముఖ్యం. ఈ మూంగ్ దాల్ మనం పప్పు దినుసుల్లో చాలా ఉంటుంది. అది ఆమ్లెట్ రూపంలో ఈరోజు మూంగ్లెట్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈ చట్నీతోటి అద్దరిపోతుంది. మన మూంగ్లెట్ రెడీ. దాన్ని ప్లేట్లో ఈ విధంగా మనం వడ్డించేసుకుందాం. ఒక ఆనందమైన విషయం ఏంటంటే దీంట్లో వచ్చే సువాసన ఎంత మధురంగా, ఎంత అద్భుతమైన సువాసన ఈ మూంగ్లెట్. నిజంగా ఆమ్లెట్ చేసినప్పుడు మనకి ఆ మంచి సువాసన ఎలా వస్తుంది అలాగే. సో దీంతోపాటు తినడం కోసం ఉదయం పూట మనకి చూడండి మన ఈ సాసు మనకి కొంచెం పలసగా ఉంది. ఇది చిక్కగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా ముంచినప్పుడు మనకి నోట్లో దిగడానికి, ఎందుకంటే మనం ఎక్కువగా ఫ్యాట్ కూడా వేయలేదు, ఈజీగా గొంతులో నుంచి దిగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ సాస్ మనకి ఈ మింట్ చట్నీ చాలా ఫ్లేవర్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఇది చేసుకున్నప్పుడల్లా నేను కొంచెం తాగేస్తూ ఉంటాను, అంత టేస్టీగా ఉంటుంది. కానీ మన మూంగ్లెట్ ఏంటంటే మనం ఒళ్ళు తగ్గించుకోవాలి, మనం హెల్తీగా ఉండాలి, ప్రోటీన్ శాతం కావాలన్నప్పుడు ఇలా చక్కగా కోడిగుడ్డు తినని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. మరి కోడిగుడ్లు అది తినే వాళ్ళకేమో అది ఇంకా టేస్టీగా అనిపిస్తుంటుంది, కానీ ఇలా కూడా చేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో ఆ జీలకర్ర ఫ్లేవర్ అన్నీ మనకి భలేగా ఉంటాయి. ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా? ఎప్పుడు చెప్తాను కదా, బీరిచిన్ కుకింగ్. ప్రపంచంలో దేశ విదేశాల్లో ఉన్న అద్భుతమైన రుచులు మనం సొంతం చేసుకోవడం, అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉండడం. సో మరి మూంగ్లెట్ మంచి ఆప్షన్ వెజిటేరియన్స్కి. చక్కగా తుంచుకోండి, ఇందులో ముంచుకోండి. నిజంగా మన పెరుగుని
ఎంతో టేస్టీగా ఇలాంటి వాటితో చక్కగా ముంచుకొని తింటూ ఉంటే సూపర్ మజా వస్తుంది. చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. చక్కగా ఎప్పుడు చెప్తాను కదా, సూపర్గా ఎంజాయ్ చేయండి. ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్ అని ఆస్వాదించండి. పెసరపప్పు ఆమ్లెట్, అదే మూంగ్లెట్. ఈ మూంగ్లెట్ తయారు చేయడానికి ముందుగా మనం మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, నానబెట్టుకున్న పెసరపప్పు, ఉప్పు వేసి పలసగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, జింజర్ వీటన్నిటిని వేసి కలిపి తర్వాత ప్యాన్ లో కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ వేసి దాంట్లో మనం ఈ తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని చూపించిన విధంగా పైన వేసుకొని ఆమ్లెట్ లా కుక్ చేసుకోండి. రెండు పక్కన కుక్ అయిన తర్వాత వేడివేడిగా దాంతో మన పుదీనా పెరుగు చట్నీ వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఆ పుదీనా పెరుగు చట్నీ తయారు చేయడానికి మిక్సీ జార్లో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, నల్ల ఉప్పు, అల్లం వేసి దాంట్లో పుదీనా, కొత్తిమీర, పెరుగు కూడా వేసి చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. మంచి వెల్లుల్లి సువాసనతో పుదీనా, పచ్చిమిరపకాయల పెరుగు చట్నీ మూంగ్లెట్ తో తిని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.